హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్ప అంకరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. కాదు సార్, ఇప్పుడు రీసెంట్గా మొన్న చంద్రయాన్-3 పైకి వెళ్ళింది. నేను ఇవాళ మార్నింగ్ కొన్ని ఫొటోస్ చూస్తే దాని మీద ఇండియా ఫ్లాగ్ ఉన్నది తీసేసి వైసీపీ ఫ్లాగ్ వేసుకున్నారు. ఎంతవరకు మన రాష్ట్రం పరువు పోద్ది కదా సార్? వాళ్ళు ఏమైనా చేయగలరండి. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఇందాక ఉదాహరించినట్టుగా వీళ్ళు పెట్టినటువంటి ఫిర్యాదులను తీసుకోకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులను వాళ్ళు తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్నే తీసుకొని పోలీసులు వీళ్ళ మీద అభియోగాలని విచారణ జరపడం కోసం వీళ్ళకి వీళ్ళ దగ్గరకు వచ్చేసి తాకీదులు ఇస్తున్నారు కదా. చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. వీళ్ళు ఏం చేసినా, ప్రతిపక్షాలు పోరాడుతున్నా, ప్రజలు పోరాడాలన్నా కూడా పోలీసు వ్యవస్థ సహకరించట్లేదు. పోలీసు వ్యవస్థ సహకరించకపోతే ముందుకెళ్ళే పరిస్థితులు లేవు కదా. దీనికి అంతిమంగా న్యాయ నిర్ణేతలైనటువంటి ప్రజలు రేపు ఎన్నికల్లో తీర్పిస్తే తప్ప దీనికి అడ్డుకట్ట పడదని చెప్పదని నా అభిప్రాయం. ఎందుకని సార్ మొత్తం వ్యవస్థలను అందరినీ చేతిలో పెట్టుకుని ఎందుకు ఆడుకుంటున్నారు ప్రభుత్వం? అంటే ఒకటి, స్వార్థం పెరిగినటువంటి ఉద్యోగస్తుల వల్ల, డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అధికారుల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. నిజాయితీగా ఉన్న అధికారులు కాకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకో సాటకి బదిలీ చేస్తారు. అంత తప్ప వాళ్ళు చేయగలిగింది అయితే ఏమి లేదు కదా. లేదంటే ఎలాంటి అధికారాలు లేని శాఖలో వాళ్ళని నియమించవచ్చు. దానివల్ల వాళ్ళు ఐఏఎస్ కాకుండా పోరు, ఐపీఎస్ కాకుండా అయితే పోరు కదా. మరి ఎందుకు వాళ్ళు తల ఉంచుకొని వాళ్ళ యొక్క శాఖల్లో ఇలాంటి ఇబ్బందులు ప్రజలు కలగజేస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్నే. పోలీస్ శాఖనే బెదిరిస్తున్నారంటే ఇంకా ప్రజల పరిస్థితి అంటే బెదిరిస్తే బెదిరిపోయారు అంటే తప్పు ఎడద కూడా ఉంటుంది కదా. అంటే ఏదో ప్రలోభాలకు లొంగితేనే కదా వాళ్ళు అనుకూలంగా ఉండేది. బెదిరింపులకి లొంగారా, లేకపోతే ప్రలోభాలకు లొంగిపోయారా, లేకపోతే రేపొద్దున వాళ్ళకి వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రయోజనం పొందడం కోసం వీళ్ళకి లొంగిపోయారనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు వీళ్ళు ఉండేది 33 సంవత్సరాలండి, ప్రభుత్వాలు ఉండేది 5 సంవత్సరాలు. ఆ చిన్న ఆలోచన, ఆ మధ్య ఉన్నటువంటి గీతను గురించి కనుక వీళ్ళు స్పష్టంగా అవగాహన చేసుకోగలిగితే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. వాళ్ళు నీతి నిజాయితీగా సగర్వంగా పలానా అధికారి పలానా మేలు చేశారు, పలానా అవినీతికి ఎదురు తిరిగాడు, పలానా రాజకీయ నాయకుడు చేస్తున్న అవినీతిని ఎండగట్టాడు, అతన్ని జైలుకు పంపించడం కూడా జరిగింది అని చెప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేస్తుంది ఎవరంటే నిస్సందేహంగా అధికారులే. ఎందుకని సార్ మొత్తం ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరినీ ఎందుకు లొంగిపోతున్నారు సార్ వీళ్ళంతా ప్రభుత్వానికి? అంటే అది దేనికి, ఏ ప్రలోభాలకు లొంగారనేది అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు ఈ మధ్య కొన్ని చూడటం కూడా జరిగింది. మొన్న చూసినప్పుడు రాళ్ళతో దాడి చేయడం కానీ పోలీసు వాళ్ళు, అదేనండి సార్ వెనకాల వాళ్ళకి. అదే ఇప్పుడు వ్యవస్థ ఎటుపోతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో జరుగుతుంది. ఇప్పుడు చూస్తామంటే కొంతమంది ఉద్యోగస్తుల మీద ఏసీబీ అధికారులు దాడి చేసినా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగంగా 40,000, 50,000, ₹1,00,000 లోపు ఉండాల ఇళ్లలో కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే అందరూ అలా అని కాదు, ఎక్కువ మంది దానికి ప్రలోభాలకు లొంగిపోతున్నారు అని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఇలా తయారయ్యారు కదా, మేము కూడా సంపాదించుకుంటే తప్పేంటి, రాజకీయ నాయకుల మీద శిక్షలు పట్టలేదు కదా, ఒకవేళ మమ్మల్ని పట్టుకుంటే అదే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పి భయపెట్టేసి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇలా ఉందంటారా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలా ఎందుకు లేదంట? అంటే అధికారులు వచ్చేతలకి ఇక్కడ చిన్న దొంగలు పెద్ద దొంగలేనండి. దొంగల గానాలు అయితే ఎవరు లేరు, అందరూ దొంగలే. వీళ్ళేం చిన్నగా చేసేవాళ్ళు దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు వాళ్ళు పెద్దగా చేస్తున్నారు. ఇది నీతివంతంగా చేశారని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. ఇందులో జరిగిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. కొంతమంది ప్రజాప్రతినిధులను చూసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అవినీతి పరులే. కాకపోతే ఇప్పుడు వ్యవస్థ ఎలా తయారైందంటే చిన్న దొంగ పెద్ద దొంగని చూసుకుంటున్నారు తప్ప దొంగగానాలు అయితే ఎవరు లేరు. అందులో నిర్మమాటంగా మాట్లాడుకోవాలంటే ఈరోజు ప్రతి వాళ్ళు వ్యాపారస్తులకి డబ్బులు ఉండాలకే పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు అంటే డబ్బును చూసే కదా. ఒక్కొక్క అభ్యర్థి 40 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక శాసనసభ్యుడు ఖర్చు పెట్టుకుంటున్నాడు అంటే రేపొద్దున దాన్ని సంపాదించుకోవడానికే అతను మొదటి ప్రాధాన్యత ఇస్తాడు కదా. కాబట్టి వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారని ఎలా అనుకుంటాం? కాకపోతే ఇందులో కొంతమంది కొన్నిటికి అనుకూలంగా చేస్తారు, ప్రజలకు అనుకూలంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అంటే చదువుకున్న యువత యువకుల భవిష్యత్తు బాగుంటుంది,
వ్యాపార సంస్థలు వస్తాయి, కాబట్టి విద్యా సంస్థలు కూడా మెరుగుపడతా ఉంటాయి, ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఆయనకు ముందు చూపు ఉంది కాబట్టి అన్నింటిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారని చెప్పిన ఒక ఆశ తప్ప ఏ రాజకీయ పక్షాలను చూసుకున్నా కూడా ఈరోజు అవినీతి మరికాల అంటని వాళ్ళు అయితే మాత్రం లేరు, నిస్సందేహంగా చెప్పచ్చు. దాంట్లో ఇప్పుడు బీజేపీ టీడీపీని కానీ జనసేన కానీ సపోర్ట్ చేస్తే ప్రజలు నమ్ముతారంటారు సార్ బీజేపీ పార్టీ? అది కొంత ప్రబంధకమే నిస్సందేహంగా, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఇప్పుడు వరకు బీజేపీ మన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు సార్. తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చేసింది ఏం లేదు. కానీ ప్రజలు ఎలా నమ్ముతారంటారు అసలు? ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో 100% మంది ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ అధోగతి పాలు కావడానికి, ఇంత అరాచకం ప్రబలడానికి ప్రధాన ముద్దాయి కేంద్ర ప్రభుత్వం అని చెప్పని నిస్సందేహంగా 70% మంది ప్రజల అభిప్రాయం అండి అది. అవును సార్. దాంతో అందుకే నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ అనేది ధృతరాష్ట్ర కౌగిలి, దాంట్లో ఎవరు వెళ్ళినా సరే బలైపోవడమే జరుగుతూ ఉంటుంది. రేపు పొద్దున మీరు అన్నారు వీళ్ళందరూ నమ్ముతారా ప్రజలని చెప్పని. ఇప్పుడు ఒక మంచి పని చేసే వాళ్ళకంటే కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. కాబట్టి దాన్ని ఒక్కటే సానుకూల అంశంగా తీసుకొని ప్రజలు ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికార పీఠంలోకి రావడం జరుగుతుంది. కేవలం వైసీపీ పార్టీ గద్దెను దింపడానికి, సపోర్ట్ చేయడానికి, బీజేపీకి సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీకి అంటే రేపు పొద్దున వీళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు, వీళ్ళు మాట్లాడే విధానాలు కావచ్చు, వీళ్ళు సభల్లో వీళ్ళు పాల్పంచుకునే విధానం కావచ్చు, దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటారు. కానీ ఇప్పుడు 100 మందికి 100 మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినా వీళ్ళందరూ కలిస్తే అందుట్లో 20% నుంచి 30% మంది వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను. ఎలా సార్ ఇప్పుడు మరి సోలోగా టీడీపీ పర్ఫామ్ చేస్తే నిస్సందేహంగా 120 నుంచి 140 స్థానాలు కంపకొత్తగా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఉన్న ఇప్పుడు వ్యతిరేకత. రెండోది, ఇప్పుడు రేపు జరిగే ఎన్నికలు ఎలా ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగే యుద్ధంగానే భావిస్తారు ప్రజలు, ఇక మిగిలిన ఏమీ ఆలోచించరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేవాళ్ళు అని చెప్పని దృష్టిలో పెట్టుకుంటే గత 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 3 నెలల కాలపరిమితి దాటిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వ పనితీరుని, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనితీరుని ఇద్దరు కలిసి ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు.